హలో మై డియర్ రైల్వే వారియర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్కై అకాడమీ. అందరూ ఎట్లున్నారు? ఆర్ఆర్బీ నోటిఫికేషన్ రాగానే పుస్తకాలన్నీ ముందేసుకొని యుద్ధం స్టార్ట్ చేశారు. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో మాట్లాడబోయే టాపిక్ జస్ట్ ఒక వీడియో కాదు, ఇదొక రియాలిటీ చెక్. చాలామంది స్టూడెంట్స్కి ఒక పెద్ద డౌట్ ఉంటది. సార్, కేవలం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదివి జాబ్ కొట్టొచ్చా, లేక పెద్ద పెద్ద టెక్స్ట్ బుక్స్ లక్ష్మీకాంతులు, రమేష్ సింగ్లు చదవాలా? అసలు పీవైక్యూస్ ఇంపార్టెంటా? ఈరోజు ఆ డౌట్ని పటాపంచలు చేయడానికి వచ్చాను. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే 5 మైండ్ బ్లోయింగ్ హుక్ పాయింట్స్ ఇవే. 1. ది ఎగ్జామినర్ సీక్రెట్. అసలు ఆర్ఆర్బీ పేపర్ సెట్ చేసేవాడు క్వశ్చన్స్ ఎక్కడ్నుంచి తెస్తాడు? వాడి మైండ్లో ఏం రన్ అవుతోంది? వాడికి కొత్త క్వశ్చన్స్ క్రియేట్ చేసే ఓపిక ఉందా లేదా? 2. ద షాకింగ్ 2022 డాటా. నేను గాలిలో మాటలు చెప్పను. 2022 ఎన్టీపీసీ ఎగ్జామ్లో జరిగిన ప్రతి షిఫ్ట్ని అనలైజ్ చేసి 12 గంటలు కష్టపడి తీసిన డాటా మీ ముందు పెడతాను. ఆ నంబర్లు చూస్తే మీ మైండ్ బ్లాక్ అవుతది. 3. హిస్టరీ బ్లండర్. మీరింకా ఏన్షియంట్ హిస్టరీ పట్టుకుని వేలాడుతున్నారా? అయితే మీరు రేస్లో ఓడిపోయినట్టే. ఎందుకు? మోడర్న్ హిస్టరీకి ఉన్న వెయిటేజ్ ఏంటి? 4. సబ్జెక్ట్ వారీగా పోస్ట్ మార్టం. పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ. ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని వందల క్వశ్చన్లు వచ్చాయి? ఏ టాపిక్ని వదిలేయాలి? 5. ఫైనల్గా పుస్తకం ఇప్పుడు తెరవకండి, ఆ టైం అయిపోయింది. ఎందుకు టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు మీ శత్రువులు? ఏంటి, నమ్మలేకపోతున్నారా? కేవలం పాత పేపర్లు చదివి ఆఫీసర్ అవ్వొచ్చా అని ఆశ్చర్యపోతున్నారా? అవ్వొచ్చు. కాదు, అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర టైం లేదు. ఉన్న టైంని బంగారంలా వాడుకోవాలి. మీరు కనుక సీరియస్ ఆస్పిరెంట్ అయితే, మీ అమ్మానాన్నల కళ్లలో ఆ రైల్వే జాబ్ తెచ్చే ఆనందం చూడాలి అనుకుంటే ఈ వీడియోని ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకండి. పెన్, పేపర్ తీసుకోండి. వెన్నుముక నిటారుగా పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు మనం రైల్వే ఎగ్జామ్ సిస్టమ్ని హ్యాక్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం. మీరు వీడియో వింటున్నారు, బాగుంది. కానీ రేపు పొద్దున ఎగ్జామ్లో రాగానే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే రివిజన్ ముఖ్యం. సాధారణ కోచింగ్ సెంటర్లలో మీకు లిస్ట్ ఇస్తారు, బట్టి పట్టమంటారు. కానీ స్కై అకాడమీలో మనమిచ్చే 4 టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ గురించి మీకు తెలుసా? మైండ్ మ్యాప్ పీడిఎఫ్, మెమరీ హింట్స్ టేబుల్, ప్రింటబుల్ నోట్స్, సమరీ టేబుల్. పాత రికార్డెడ్ క్లాసులు విని టైం వేస్ట్ చేసుకోకండి. అప్డేటెడ్ కంటెంట్ కోసం స్కై అకాడమీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద ఉంది. మన తెలుగు స్టూడెంట్స్లో చాలామందికి ఒక అలవాటుంటది. నోటిఫికేషన్ రాగానే మార్కెట్లోకి వెళ్లి దొరికిన ప్రతి పుస్తకం కొంటారు. హిస్టరీకి ఒక పెద్ద బుక్కు, పాలిటీకి లక్ష్మీకాంత్, జాగ్రఫీకి ఇంకోటి, ఇలా రూమ్ నిండా పుస్తకాలు నింపేస్తారు. కాని ఫ్రెండ్స్, రైల్వే ఎగ్జామ్కి, యూపీఎస్సీ ఎగ్జామ్కి తేడా ఉంది. మీరు ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వట్లేదు, మీరు రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ కావాల్సింది జ్ఞానం కాదు, ఇక్కడ కావాల్సింది స్మార్ట్ వర్క్. నేను మీకొక డాటా చూపిస్తాను. ఇది నేను సొంతంగా క్రియేట్ చేసింది కాదు. 2022లో జరిగిన ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అన్ని షిఫ్ట్ల నుంచి సేకరించిన పక్కా లెక్కలు. దీన్ని చూడండి, మీకే అర్థమవుతుంది ఎందుకు నేను ఓన్లీ పీవైక్యూస్ అని గొంతు చించుకొని చెప్తున్నాను. 1. హిస్టరీ, ద బిగ్గెస్ట్ ఐ ఓపెనర్. చాలామంది స్టూడెంట్స్ హిస్టరీ అనగానే సింధు నాగరికత, వేదకాలం దగ్గర స్టార్ట్ చేస్తారు. అశోకుడేం చేశాడు, హర్షుడేం చేశాడు అని రోజులు చదువుతారు. కానీ 2022 ఎగ్జామ్లో ఏం జరిగిందో తెలుసా? మొత్తం అన్ని షిఫ్ట్లు కలిపి ఏన్షియంట్ హిస్టరీ నుంచి వచ్చిన క్వశ్చన్లు ఎన్ని? కేవలం 117. మిడీవల్ హిస్టరీ నుంచి వచ్చినవి ఎన్ని? 279. కానీ మోడర్న్ హిస్టరీ నుంచి వచ్చినవి ఎన్ని? హోల్డ్ యోర్ బ్రెత్, 833 క్వశ్చన్లు. మరియు వరల్డ్ హిస్టరీ నుంచి కేవలం 43 క్వశ్చన్లు. ఇప్పుడు చెప్పండి, మీరింకా ఆ సింధు నాగరికత రాళ్ళు రప్పలు పట్టుకుని కూర్చుంటారా? 833 క్వశ్చన్లు ఒక్క మోడర్న్ హిస్టరీ నుంచి వచ్చాయంటే ఎగ్జామినర్ ఫోకస్ ఎక్కడుందో అర్థం కావట్లేదా? గాంధీ యుగం, 1857 తిరుగుబాటు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, స్వాతంత్ర్య పోరాటం, ఇవే వాడికి కావాలి. మీరు 10 రోజులు కూర్చొని ఏన్షియంట్ హిస్టరీ మొత్తం చదివితే ఎగ్జామ్లో మహా అయితే 1 మార్కొస్తది. అదే 10 రోజులు మోడర్న్ హిస్టరీ మీద పెడితే 5 నుంచి 6 మార్కులు మీ జేబులో ఉంటాయి. ఇదే వెయిటేజ్ అనాలిసిస్ అంటే. ఇదే పీవైక్యూ స్ట్రాటజీ అంటే. మీరు పుస్తకం మొత్తం చదివితే ఈ విషయం తెలీదు, పాత పేపర్లు తిరిగేస్తేనే తెలుస్తుంది. 2. జాగ్రఫీ, ఇండియా వర్సెస్ వరల్డ్. ఇక్కడ కూడా అంతే. జాగ్రఫీ అనగానే చాలామంది సోలార్ సిస్టమ్, అక్షాంశాలు, రేఖాంశాలు, ప్రపంచంలో ఉన్న పర్వతాలన్నీ బట్టి కొడతారు.
కానీ డాటా ఏం చెప్తోంది? వరల్డ్ జాగ్రఫీ నుంచి వచ్చిన క్వశ్చన్లు 539, ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చిన క్వశ్చన్లు 1102. చూశారా? డబుల్. ఇండియన్ జాగ్రఫీ వెయిటేజ్ వరల్డ్ జాగ్రఫీ కంటే డబుల్ ఉంది. భారతదేశ నదులు, పర్వతాలు, నేషనల్ పార్క్స్, డ్యామ్స్, సాయిల్స్, అగ్రికల్చర్ ఇవి చదివితే చాలు, మ్యాక్సిమం మార్కులు కవర్ అయిపోతాయి. కానీ మనమేం చేస్తాం? ఆఫ్రికాలో ఏ నది ఉంది, అమెరికాలో ఏ ఎడారి ఉంది అని టైం వేస్ట్ చేస్తాం. నేను వరల్డ్ జాగ్రఫీ వదిలేయమై చెప్పట్లేదు, కానీ ప్రయారిటీ ఎక్కడివ్వాలి? మీ దగ్గర లిమిటెడ్ టైం ఉంది. ఆ టైంని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి? అది తెలియాలంటే పాలిటీ PYQs ఎకానమీ, చూడాలి. ద సైలెంట్ కిల్లర్స్. పాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రైల్వే ఎగ్జామ్స్లో పాలిటీ ఎప్పుడూ కింగే. పాలిటీ నుంచి వచ్చిన క్వశ్చన్లు 1078, ఇండియన్ ఎకానమీ నుంచి వచ్చిన క్వశ్చన్లు 1195. షాక్ అయ్యారా? పాలిటీ కంటే ఎకానమీ నుంచే ఎక్కువ క్వశ్చన్లు వచ్చాయి 2022లో. కాని మనం ఎకానమీని నెగ్లెక్ట్ చేస్తాం. అమ్మో ఎకానమీ కష్టం, జీడీపీలు, బడ్జెట్లు మనకర్థం కావు అని వదిలేస్తాం. కాని ఫ్రెండ్స్, ఆర్ఆర్బీలో అడిగే ఎకానమీ ఐఏఎస్ లెవెల్ కాదు. పంచవర్ష ప్రణాళికలు, 5 ఇయర్ ప్లాన్స్, ఆర్బీఐ, బ్యాంకింగ్ టర్మ్స్, సెన్సస్, ప్రభుత్వ పథకాలు, స్కీమ్స్ ఇవే తిప్పి తిప్పి అడుగుతాడు. ఆ 1195 క్వశ్చన్లు మీరు చూస్తే అందులో 50% క్వశ్చన్లు రిపీటెడ్గా ఉంటాయి. అవే టాపిక్స్, అవే కాన్సెప్ట్స్. అసలు ఎగ్జామినర్ మైండ్లో ఏం జరుగుతోంది? ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి, కానీ మిమ్మల్ని రోజూ ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈ రోజు ఈ టాపిక్ చదివావా? రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్ళెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం, ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్, మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్, సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. ఇప్పుడొక సీక్రెట్ చెప్తా వినండి. పేపర్ సెట్ చేసేవాడు, ఎగ్జామ్ సెటర్, వాడేమీ కొత్తగా పుట్టలేదు. వాడిక్కూడా బద్ధకం ఉంటది. వాడు ఆఫీస్లో కూర్చొని ఈరోజు కొత్త క్వశ్చన్ కనిపెడదాం అని రీసెర్చ్ చెయ్యడు. వాడి దగ్గర ఒక క్వశ్చన్ బ్యాంక్ ఉంటది. గత 10-15 ఏళ్లలో జరిగిన ఎస్ఎస్సి, రైల్వే, సిడిఎస్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ అందులో ఉంటాయి. వాడు సింపుల్గా కాపీ పేస్ట్ చేస్తాడు. నమ్ముతారా? ఇది నిజం. కాకపోతే చిన్న మార్కు చేస్తాడు. 2018లో అక్బర్ ఎప్పుడు పట్టాభిషేకం చేసుకున్నాడు అని అడిగితే 2022లో అక్బర్ పట్టాభిషేకం ఎక్కడ జరిగింది అని అడుగుతాడు. లేదా అక్బర్ సంరక్షకుడు ఎవరు అని అడుగుతాడు. అంటే టాపిక్ అదే, క్వశ్చన్ వేరు. దీన్నే మనం పెరిఫెరల్ టాపిక్స్ అంటాం. ఒక క్వశ్చన్ వచ్చింది అంటే దాని చుట్టూ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఇంపార్టెంట్ అని అర్థం. ఎగ్జామినర్కి ఒక ఫేవరెట్ లిస్ట్ ఉంటది. సింధు నాగరికత, బౌద్ధమతం, జైనమతం, మౌర్యులు, గుప్తులు, మొఘల్స్, గాంధీ యుగం. హిస్టరీ అంటే వాడికివే. వీటిని దాటివాడు బయటకు వెళ్లడు. మీరు అనవసరంగా రాష్ట్రీయ చరిత్రలు, చిన్న చిన్న రాజుల గురించి చదివి బుర్రపాడు చేసుకోకండి. వాడు అడిగేది ఆ క్రీమ్ టాపిక్స్ మాత్రమే. టెక్స్ట్ బుక్స్ వర్సెస్ PYQs. ఇప్పుడు నేనొక మాట చెప్తాను, అది మీకు కొంచెం కఠినంగా అనిపించొచ్చు. కితాబ్ అభి మత్ ఖోలియే, డోంట్ ఓపెన్ టెక్స్ట్ బుక్స్ నావ్. టెక్స్ట్ బుక్ చదివే రోజులు పోయాయి ఫ్రెండ్స్. మీరు లక్ష్మీకాంత్ బుక్ తీసుకుని పాలిటీ చదవడం స్టార్ట్ చేస్తే ఎగ్జామ్ అయిపోయేసరికి సగం బుక్ కూడా అవ్వదు. అందులో ఉన్న ప్రతి లైను ఎగ్జామ్కి అవసరం లేదు. కానీ PYQ బుక్ అలా కాదు. PYQ బుక్లో ఉన్న ప్రతి క్వశ్చన్ ఎప్పుడో ఒకప్పుడు ఎగ్జామ్లో వచ్చింది. అంటే అది ఎగ్జామ్ మెటీరియల్. అందులో చెత్త ఉండదు, కేవలం బంగారం మాత్రమే ఉంటది. మీరు 100 పేజీల టెక్స్ట్ బుక్ చదివితే వచ్చే నాలెడ్జ్ కేవలం 10 పేజీల PYQs ఎక్స్ప్లెనేషన్ చదివితే వస్తది. టైం సేవ్ అవుతది, కాన్ఫిడెన్స్ పెరుగుతది, ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థమవుతది. ఉదాహరణకి మీరు స్టోన్ ఏజ్ అంటే రాతియుగం గురించి చదవాలి అనుకుందాం. టెక్స్ట్ బుక్లో అయితే 20 పేజీలుంటది. పాలియోలిథిక్, మీసోలిథిక్ అంటూ ఏవేవో రాళ్ళు, సైట్లు ఉంటాయి. చదువుతుంటే నిద్ర వస్తది. అదే మీరు PYQs తీయండి. స్టోనేజ్ మీద గత 10 ఏళ్లలో ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి? మహా అయితే 20 లేదా 30 క్వశ్చన్లుంటాయి.
భీంబేట్కా గుహలు ఎక్కడ ఉన్నాయి, నిప్పును ఎప్పుడు కనిపెట్టారు, చక్రం ఎప్పుడొచ్చింది, ఇవే తిప్పి తిప్పి అడిగుంటారు. మీరు ఆ 30 క్వెషన్లు చదివి వాటి కింద ఉన్న ఎక్స్ప్లనేషన్ చదివితే మొత్తం స్టోనేజ్ చాప్టర్ 15 నిమిషాల్లో కవర్ అయిపోతది. ఇది స్మార్ట్ స్టడీ అంటే. ఇలా చదివినవాడు టాపర్ అవుతాడు. పుస్తకం మొత్తం చదివినవాడు అయ్యో పేపర్ కష్టంగా వచ్చింది అని ఏడుస్తాడు. ఫ్రెండ్స్, 2026 ఎగ్జామ్ అనేది మీ లైఫ్ని మార్చే అవకాశం. ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదు. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుని డిసైడ్ చేస్తది. సో ఇప్పుడు యుద్ధానికి కావలసిన ఆయుధం పీవైక్యూ బుక్ అనేది తెలిసింది. ఇప్పుడు ఆ ఆయుధాన్ని ఎలా వాడాలో నేర్చుకుందాం. ఫ్రెండ్స్, చాలామంది స్టూడెంట్స్ పీవైక్యూ బుక్ కొంటారు, పిన్నాకిల్ గాని కిరణ్ గాని. కాని వాళ్లు చదివే పద్ధతి చూస్తే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. వాళ్ళేం చేస్తారంటే, క్వెశ్చన్: భారతదేశం మొదటి రాష్ట్రపతి ఎవరు? ఆన్సర్: రాజేంద్ర ప్రసాద్. టిక్ పెడతారు. నెక్స్ట్ క్వెశ్చన్: రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆన్సర్: 1950. టిక్ పెడతారు. ఇలా పేజీలు పేజీలు తిప్పుకుంటూ వెళ్ళిపోతారు. లాస్ట్కొచ్చేసరికి అమ్మయ్యా 500 క్వెశ్చన్లు చదివేశా అని ఆనందపడతారు. ఫ్రెండ్స్, ఇది చదవడం కాదు, దీన్ని టైంపాస్ అంటారు. ఇలా చదివితే మీకు జాబ్ రాదు కదా, కనీసం కటాఫ్ దగ్గరిక్కూడా రారు. ఎందుకంటే ఎగ్జామినర్ అదే క్వెషన్ని దింపడు. వాడు ఆ క్వెషన్ యొక్క ఆత్మ, సోల్ని పట్టుకుంటాడు. 1. ద గోల్డెన్ సర్కిల్ మెథడ్. ఇప్పుడు అసలు పీవైక్యూస్ చదవడానికి ఏకైక మార్గం ఇదే. దీన్నే మనం పెరిఫెరల్ స్టడీ అని కూడా అంటాం. అంటే ఏంటి? ఒక క్వెషన్ ఎగ్జామ్లో వచ్చింది అంటే ఆ క్వెషన్ ఇంపార్టెంట్ కాదు, ఆ టాపిక్ ఇంపార్టెంట్. ఎగ్జామినర్ మైండ్ సెట్ని డీకోడ్ చెయ్యాలి. ఉదాహరణకి ఒక క్వెషన్ తీసుకుందాం. పీవైక్యూ: పానిపట్టు మొదటి యుద్ధం ఎప్పుడు జరిగింది? 2516. సాధారణ స్టూడెంట్ 1526 అని బట్టీ కొట్టి నెక్స్ట్ క్వెషన్కి వెళ్తాడు. కానీ ఒక టాపర్ ఏం చేస్తాడో తెలుసా? అక్కడ ఆగుతాడు. ఒక గోల్డెన్ సర్కిల్ గీస్తాడు. 1. ఎప్పుడు జరిగింది? 1526. ఓకే. 2. ఎవరి మధ్య జరిగింది? బాబర్ వర్సెస్ ఇబ్రహీం లోడీ. 3. రిజల్ట్ ఏంటి? మొఘల్ సామ్రాజ్య స్థాపన. 4. మరి పానిపట్టు రెండవ యుద్ధం ఎప్పుడు? 1556. అక్బర్ వర్సెస్ హేము. 5. పానిపట్టు మూడవ యుద్ధం ఎప్పుడు? 1761. మరాఠా వర్సెస్ అబ్దాలీ. చూశారా? క్వెషన్ ఒక్కటే, కాని మనం కవర్ చేసిన పాయింట్లు 5. రేపు ఎగ్జామ్లో వాడు బాబర్ ఎవరిని ఓడించాడు లేదా రెండవ పానిపట్టు ఎప్పుడు అని అడిగినా మీరు ఆన్సర్ చేయగలరు. ఎందుకంటే మీరు క్వెషన్ని చదవలేదు, ఆ ఏరియాని కవర్ చేశారు. రైల్వే ఎగ్జామ్స్లో 90% క్వెషన్లు ఇలాగే వస్తాయి. వాడు టాపిక్ మార్చడు, జస్ట్ ఆ టాపిక్ చుట్టూ ఉన్న ఇన్ఫర్మేషన్ని అడుగుతాడు. దీన్నే మనం పెరిఫెరల్ టాపిక్స్ అంటాం. దీన్నే మనం 360 డిగ్రీ అనాలిసిస్ అంటాం. గుండెకాయ సైన్స్ స్ట్రాటజీ. ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వెయిటేజ్ చాలా ఎక్కువ. గ్రూప్ డీలో అయితే సైన్స్ లేకపోతే బటుకులేదు. ఎన్టీపీసీలో కూడా మెయిన్స్లో గట్టిగా తగుల్తది. మరి సైన్స్ని పీవైక్యూస్ ద్వారా ఎలా క్రాక్ చెయ్యాలి? ఇక్కడ కూడా సేమ్ లాజిక్. ఉదాహరణకి ఫిజిక్స్. పీవైక్యూ: శక్తి, ఎనర్జీకి ప్రమాణం, యూనిట్ ఏంటి? ఆన్సర్: జౌల్, జే. వెంటనే మీ మైండ్లో ఫ్లాష్ అవ్వాలి. ఓహో, ఎగ్జామినర్కి యూనిట్స్ అంటే ఇష్టమన్నమాట. వెంటనే పక్కన రాసుకోండి. ఫోర్స్ యూనిట్ ఏంటి? న్యూటన్. పవర్ యూనిట్ ఏంటి? వాట్. ప్రెషర్ యూనిట్ ఏంటి? పాస్కల్. వర్క్ యూనిట్ ఏంటి? జౌల్. ఇలా ఆ టాపిక్ని అక్కడే చంపేయాలి. దీనికోసం మీరు మళ్లీ 10వ తరగతి టెక్స్ట్ బుక్ తీయాల్సిన పనిలేదు. మీ పీవైక్యూ బుక్లోనే ఆ క్వెశ్చన్ కింద ఎక్స్ప్లెనేషన్ బాక్స్ ఉంటది. అందులో ఈ వివరాలన్నీ ఉంటాయి. అందుకే నేను చెప్తున్నా, క్వెశ్చన్ కంటే ఎక్స్ప్లెనేషన్ బాక్స్ ఎక్కువ ఇంపార్టెంట్. మీరు ఆ బాక్స్ని చదవాలి, దాన్ని మీ నోట్స్లోకి ఎక్కించుకోవాలి. అలాగే బయాలజీ. విటమిన్స్ మీద క్వెశ్చన్ వచ్చిందా? విటమిన్ సి లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది? స్కర్వీ. వెంటనే టేబుల్ వేసుకోండి. విటమిన్ ఏ రేచీకటి, విటమిన్ బి బెరిబెరి, విటమిన్ డి రికెట్స్, విటమిన్ కే రక్తం గడ్డకట్టకపోవడం. అయిపోయింది. విటమిన్స్ చాప్టర్ మొత్తం ఒక్క క్వెశ్చన్లో రివైజ్ అయిపోయింది. ఇలా చదివితే మీరు రోజుకి 100 క్వెశ్చన్లు చేసినా అవి 1000 క్వెశ్చన్లతో సమానం. 3. మ్యాథ్స్ అండ్ రీజనింగ్. ఇవి కూడా పీవైక్యూస్తో అవుతాయా? ఇది చాలా పెద్ద డౌట్. సర్, జీకే అంటే ఓకే, మరి లెక్కలు?
లెక్కలు కూడా పాతవే వస్తాయా? 100% వస్తాయి. ఇంకా చెప్పాలంటే జీకే మారుతుందేమో కాని మ్యాథ్స్ అస్సలు మారదు. నంబర్లు మారతాయి, పేర్లు మారతాయి, రాము బదులు సోము అంటాడు, కాని లాజిక్ మారదు. టైమ్ అండ్ వర్క్ తీసుకోండి. ఏ ఒక పనిని 10 రోజుల్లో, బి 15 రోజుల్లో చేస్తారు. ఇద్దరూ కలిస్తే ఎన్ని రోజులు? ఈ క్వెశ్చన్ రైల్వే చరిత్రలో కనీసం 100 సార్లొచ్చుంటది. మీరు 2018 పేపర్ చూసినా ఇదే ఉంటది, 2022 పేపర్ చూసినా ఇదే ఉంటది, రేపు 2026లో కూడా ఇదే వస్తది. నంబర్లు మారతాయి అంతే. సో మీరేం చెయ్యాలి? చాప్టర్ వైజ్ పీవైక్యూ బుక్ తీసుకోండి. టైమ్ అండ్ వర్క్ చాప్టర్ ఓపెన్ చెయ్యండి. అందులో దాదాపు 300 క్వెశ్చన్లుంటాయి. అవన్నీ చెయ్యాలా? అవసరం లేదు. మొదటి 10 క్వెశ్చన్లు చెయ్యండి. మీకు ఆ టైప్ అర్థమైపోతది. ఒకే టైప్ క్వెశ్చన్లు వరుసగా ఉంటే వాటిని స్కిప్ చెయ్యండి. ఎక్కడైతే కొత్త మోడల్ తగులుతుందో అక్కడ ఆగి ప్రాక్టీస్ చెయ్యండి. ఇలా చేస్తే మొత్తం మ్యాథ్స్ సిలబస్ని మీరు చాలా ఫాస్ట్గా కవర్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్లో అయితే అనవసరమైన థియరీ ఉంటది, కానీ పీవైక్యూ బుక్లో డైరెక్ట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వెశ్చన్లుంటాయి. రీజనింగ్ కూడా అంతే. కోడింగ్, డీకోడింగ్, సిరీస్, ఎనాలజీ ఇవన్నీ ప్రాక్టీస్ మీద వచ్చేవే. పాత పేపర్లు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత స్పీడ్ పెరుగుతుంది. 4. కరెంట్ అఫైర్స్ ద ఓన్లీ ఎక్సెప్షన్. పీవైక్యూస్లో చదవకూడని ఏకైక సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్. ఎందుకంటే 2022లో వచ్చిన కరెంట్ అఫైర్స్ ఇప్పుడు హిస్టరీ అయిపోయాయి. 2022లో ఆస్కార్ ఎవరికొచ్చింది అనే క్వెశ్చన్ ఇప్పుడు చదివి వేస్ట్. సో పీవైక్యూ బుక్లో కరెంట్ అఫైర్స్ క్వెశ్చన్లు వస్తే వాటిని నిర్దాక్షణంగా కొట్టేయండి, స్ట్రైక్ ఆఫ్. దాని బదులు ఇప్పుడు జరుగుతున్న లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ గత 1 సంవత్సరం చదవండి. కానీ ఇక్కడ కూడా ఒక లాజిక్ ఉంది. పాత పేపర్లో నోబెల్ ప్రైజ్ గురించి అడిగితే ఇప్పుడు కూడా నోబెల్ ప్రైజ్ ఇంపార్టెంట్ అని అర్థం. పాత పేపర్లో ఐపీఎల్ విన్నర్ గురించి అడిగితే ఇప్పుడు కూడా ఐపీఎల్ ఇంపార్టెంట్ అని అర్థం. అంటే టాపిక్స్ అవే, ఆన్సర్లు మారతాయి. పీవైక్యూస్ని చూసి ఏ టాపిక్స్ చదవాలో డిసైడ్ అవ్వండి. 5. స్ట్రాటజీ సమ్మరీ ద యాక్షన్ ప్లాన్. సరే సార్, అన్నీ చెప్పారు. ఇప్పుడు రేపట్నుంచి నేనేం చెయ్యాలి? ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్ ఇవ్వండి. ఇదిగో మీ ఓన్లీ పీవైక్యూ యాక్షన్ ప్లాన్. సోర్స్: మార్కెట్లో ఉన్న బెస్ట్ పీవైక్యూ బుక్ పిన్నాకిల్ లేదా కిరణ్ కొనండి. వేరే ఏ బుక్సు వద్దు. డైలీ టార్గెట్: రోజుకి 100 జీకే క్వెశ్చన్లు, 50 మ్యాథ్స్, 50 రీజనింగ్. మెథడ్: గోల్డెన్ సర్కిల్ మెథడ్. క్వెశ్చన్ చదవాలి, ఎక్స్ప్లెనేషన్ చదవాలి, రిలేటెడ్ టాపిక్ని నోట్ చేసుకోవాలి. నోట్స్: ఒక సెపరేట్ నోట్బుక్ పెట్టండి. అందులో మీకు రానివి మాత్రమే రాయండి, వచ్చినవి రాయద్దు, టైం వేస్ట్. రివిజన్: వారం చివరలో ఆదివారం కొత్తవి చదవకండి. ఆ వారం మొత్తం రాసుకున్న నోట్స్ని రివైజ్ చేయండి. ముగింపు, కన్క్లూజన్. ఫ్రెండ్స్, రైల్వే జాబ్ అనేది ఒక ఎమోషన్. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, మంచి జీతం, సమాజంలో గౌరవం, తల్లిదండ్రులకు భరోసా. ఇవన్నీ మీకు కావాలంటే మీరు సాధారణంగా చదివితే సరిపోదు. అసాధారణంగా చదవాలి, స్మార్ట్గా చదవాలి. ఆ స్మార్ట్నెస్ పేరే పీవైక్యూ. ఇప్పుడు మీకర్థమైందా? పుస్తకాలు ఎందుకు ముయ్యమన్నానో, పాత పేపర్లు ఎందుకు తీయమన్నానో? ఎందుకంటే సక్సెస్కి షార్ట్ కట్ లేదు, కానీ స్మార్ట్ రూట్ ఉంది. ఆ రూట్ ఇదే. మీరు కనుక ఈ స్ట్రాటజీని నమ్మి రేపట్నుంచి ఇంప్లిమెంట్ చేస్తే 2026లో వచ్చే రిజల్ట్ లిస్ట్లో మీ పేరు పక్కాగా ఉంటది. ఆ నమ్మకం నాకుంది. మీకుందా? మీకు నిజంగా ఆ దమ్ముంటే, ఆ రైల్వే యూనిఫామ్ వేసుకోవాలనే పిచ్చి ఉంటే కామెంట్ సెక్షన్లో గట్టిగా చెప్పండి. ఐ విల్ క్రాక్ ఆర్ఆర్బీ విత్ పీవైక్యూస్. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తా. చూద్దాం ఎంతమంది సీరియస్ వారియర్స్ ఉన్నారో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, కాంపిటీటర్స్ అయినా సరే షేర్ చేయండి. స్కై అకాడమీ ఎప్పుడూ మీ వెంటే ఉంటది. పదండి, పుస్తకాలు పక్కన పెట్టండి, పీవైక్యూస్ని దుమ్ము దుల్పండి. ఆల్ ద బెస్ట్. జై హింద్.